హాయ్ అండి. నేను మీ రూప. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదొచ్చి శ్రీరామనవమి మినీ వ్లాగ్ అండి. సో లాంగ్ వీడియో అయితే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. పండగల రోజు లేదంటే ప్రత్యేకమైన రోజుల్లో ఇలా గుమ్మాలకి పసుపు అయితే రాసుకుంటామండి. మా సైడ్ అయితే ఇలా గుమ్మానికి అటు ఇటు కూడా పైనుంచి కిందకి అట్లా మూడు సార్లు అయితే రాసుకుంటారు. నేను కింద పెయింటింగ్ వేసేస్తాను కాబట్టి పై వరకు అట్లా పెట్టి బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాత గుమ్మాలకు కూడా పసుపు రాసి ముగ్గులు పెట్టేసుకున్నానండి. పండగ అంటేనే మెయిన్ అట్రాక్షన్ ఇచ్చేది గుమ్మాలే. సో గుమ్మానికి మనం ఎంత మంచిగా పసుపు రాసి అలంకరించుకుంటే ఇల్లు అంత మంచిగా కనిపిస్తుంది. ఉదయం 4:30కి లేచానండి. ఎందుకంటే పండగల రోజు అంటే కొంచెం పెందలకాడ దీపారాధనలు కానీ పిండి వంటలు అలాంటివి ఏమైనా చేసుకుంటాం కదా స్పెషల్గా. సో అందుకని కొంచెం తొందరగానే నిద్ర లేచాను. ఇంకా నేనైతే రెడీ అయిపోయి మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ పూజ కోసం అయితే ఇంటి ముందు పువ్వులన్నీ కూడా కోసేసుకున్నాను. ఇంటి ముందు చాలా పూలు వచ్చాయి అనమాట. ఇంకా వాటినే ఇలా నేను బయట వాటర్లో అయితే ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ పిల్లల్ని కూడా రెడీ చేసి వాళ్ళైతే తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఆడుకోవటానికి. సెలవు అంటే తెలిసిందేగా, పిల్లకాయలందరూ అసలు ఇంటి పట్టునే ఉండరు. నెక్స్ట్ పానకాలు చేస్తున్నాను ఇక్కడ. మెయిన్ శ్రీరామనవమి అంటేనే పానకాలు వడపప్పులు ఇవే కదా. పానకం చేసి నెక్స్ట్ ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నానండి. నా చిన్న పూజ గదనమాట. మామూలు రోజుల్లో దీపారాధన అంటే పర్వాలేదు కానీ పూజల రోజు నైవేద్యాలు అవన్నీ పెడతాం కదా, ప్లేస్ కొంచెం సరిపోదనమాట. అయినా సరే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. నెక్స్ట్ పిండి వంటలు అంటే పెద్దగా ఏమీ లేదండి. సేమియా పూర్ణాలు అయితే చేశాను. లాంగ్ వీడియోలో డీటెయిల్డ్గా మొత్తం పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నెక్స్ట్ పండగ రోజే పొలంలో మొక్కలు కూడా నాటాము. మొక్కలు అంటే ఇవి వంగనారండి, వంకాయ మొక్కలు అనమాట. మళ్ళీ కొంతమందికి అర్థం అవ్వదేమో. తొలత ఎప్పుడు కూడా పిల్లలతోటే నాటిస్తాము. ఒక 5 మొక్కలేమో మేము నాటేసి మిగతా అన్ని కూడా మనుషులు వచ్చారు, వాళ్ళు నాటేశారు. మొక్కలు నాటడం తొందరగానే అయిపోయింది. ఇంకా కొంచెం సరిపోలేదనమాట. తర్వాత రోజు తీసుకొచ్చి నాటేసాము. ఇంక ఇంటికి వచ్చి బట్టలన్నీ తీసేసి ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంత ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫాలో చేయండి.